ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం హెచ్ఐవికి శాశ్వత చికిత్స ఏమిటో చూద్దాం. ఇదివరకట్లా ఎయిడ్స్ని ఇప్పుడు ఎవరూ ప్రాణాంతక వ్యాధిలా భావించడం లేదు, భయపడటం లేదు. హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన వాళ్ళు రోజు యాంటీ రెట్రోవైరల్ థెరపీతో అందరిలాగే జీవిస్తున్నారు. కానీ ఈ మందులు వాడటం ఆపేస్తే వాళ్ళ శరీరంలో ఉన్న వైరస్ మళ్ళీ నిద్రలేచి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఎయిడ్స్ కారక హెచ్ఐవి మనకి సోకినప్పుడే కొన్ని వైరస్లు రోగనిరోధక కణాల్లోని డిఎన్ఏలోకి వెళ్ళిపోతాయి. అక్కడ నిద్రాణంగా ఉండిపోతాయి. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడగానే శక్తిని పుంజుకుంటాయి. అందుకే నిద్రాణంగా ఉన్న వైరస్ని శాశ్వతంగా నాశనం చేసే విధానం కోసం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా తాజాగా పరిశోధనలకు అందివచ్చింది క్రిస్పర్ విధానం. మానవ శరీరంలోని జన్యువులని మన అవసరం మేరకు ఎడిట్ చేసే సరికొత్త పద్ధతి ఇది. ఇప్పటికే దీనితో సికిల్ సెల్ ఎనీమియా వంటి సమస్యలకి శాశ్వత పరిష్కారం సాధించారు. ఇదే ఊపులో ఇప్పుడు ఎయిడ్స్ పైన దృష్టి పెట్టారు. రోగనిరోధక కణాల్లో ఉన్న డిఎన్ఏని తనలో నిద్రాణమై ఉన్న వైరస్ని పసిగొట్టి అంతమొందించేలా క్రిస్పర్తో ఎడిట్ చేయవచ్చునని నిరూపించారు నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ప్రస్తుతానికి పరిశోధనశాలకి ఇది పరిమితం. కానీ ఈ ప్రయోగాన్ని అతి త్వరలోనే జంతువులపైన నిర్వహించబోతున్నారు. ఈరోజు మనం హెచ్ఐవికి శాశ్వత చికిత్స ఏమిటో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.